ప్రతి ఏడాది ఋతుపవనాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఏడాది అసలు వెయిట్ చేయకముందే ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చేసాయి. తెలంగాణ రాష్ట్రంలోకి రాకముందు ప్రాసెస్ ఏ విధంగా ఉండే కేరళకి, ఆ విధంగా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చేరిన తేదీ, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మళ్ళీ ప్రభావితం చెందే అవకాశాలు ఉన్నాయి, మరి ముందస్తుగా ఋతుపవనాలు ఎంటర్ అవ్వడం దేనికి సంకేతం, అట్లాగే ఈ ఏడాది వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ అన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మేడం, ఋతుపవనాలు ఎదురు చూడక ముందే ఈసారి ఎంటర్ ఇచ్చేసాయి. అంటే 15 రోజుల ముందా, 10 రోజుల ముందా, ఎన్ని రోజుల ముందా అని చెప్తారు? ఇది గుడ్ న్యూస్ అంటారా? ఏం చెప్తారు? ప్రస్తుతానికి మనకి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో 26వ తారీఖున తెలంగాణ ప్రాంతాన్ని, మహబూబ్ నగర్ వరకు కూడా ఇవి ప్రవేశించడం జరిగాయి. సో ప్రస్తుతానికి ఇవి చూసుకున్నట్లయితే మరికొన్ని పార్ట్స్ అయినటువంటి అరేబియా సముద్రం మరియు కర్ణాటక, తమిళనాడు, అలాగే కొన్ని ప్రాంతాల్లో బే ఆఫ్ బెంగాల్ కూడా, మిగతా సముద్ర ప్రాంతాలు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు నిన్న 26వ తారీఖున తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఇవి ప్రవేశించాయి. ఇవి మనకు యాక్చువల్లీ డేట్ ఆఫ్ ఆన్సెట్ చూసుకున్నట్లయితే తెలంగాణ అది 8వ తారీఖున మనకి వస్తూ ఉంటాయి నార్మల్ డేట్స్. సో చూసుకుంటే ఈ ఏడాది మనకి ఒక 8 నుంచి 10 రోజుల తేడాతోటి ముందే ప్రవేశించడం జరిగాయి. సో ప్రతి ఏడాదికి భిన్నంగా ఈసారి 10-12 రోజుల ముందే వచ్చాయంటున్నారు కదా, అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు? వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు ఉంటాయా, లేదంటే వర్షాలు తక్కువ పడతాయా? చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇంత త్వరగా ఇప్పుడున్న 4-5 ఏళ్ళలోనైతే రాలేదు కదా మేడం. మరి ఈ ఏడాది దేనికి సంకేతం అంటారు ఇట్లా తొందరగా రావడం? ఇట్లా చూసుకుంటే మనకి ఇలా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ముందు ప్రవేశించడం 16 ఏళ్ల క్రితం ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత ఇప్పుడే రావటం ఇది. ఏదేమైనప్పటికీ మనకి మోడల్స్ ప్రకారంగా ఈ నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ వర్షపాతమని ఒక 3-4 రోజుల వరకు ఇట్లాంటి వర్షాలు అవి కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వర్షపాతం అది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా తక్కువగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు 27 వచ్చి 24 గంటల సమయం అయింది తెలంగాణలోకి వచ్చేసి. సో ఈ 4 రోజుల గ్యాప్లో మనం వర్షాలు చూసినా, మొగుళ్ళు చూసినా చాలా కుండపోత వర్షాలే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. భారీ వర్షాలు సిటీ వ్యాప్తంగా, జిహెచ్ఎంసీ ఏరియాలో, లిమిట్స్లో కూడా. అంటే ఋతుపవనాలు ఎంటర్ అవ్వగానే ఇంకా కంప్లీట్గా ఎండాకాలం పోయినట్టేనా, లేకపోతే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎండల్ని? ఎండాకాలాలు అయిపోయినట్టే 30th కల్లా కూడా. సో మనకి ప్రెస్ రిలీజ్ అది కూడా ఈరోజు అవకాశాలు ఉంటాయి. రేపు కూడా రిలీజ్ చేస్తాం తెలుగులో కూడా. సో చూసుకుంటే మనకి ఇంకా నైరుతి ఋతుపవనాలు వచ్చేసినట్టే. రాష్ట్రం అంతటా కూడా ఈ వెస్టర్లీస్ అవి కూడా ఆవరించాయి మొత్తం అంతటా కూడా. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అవి కూడా చూసుకున్నట్లయితే ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం, దాని ఆనుకొని ఉన్నటువంటి ఒడిశా ప్రాంతాల వెంబడిగా, అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం మనకు ఈ సౌత్ ఛత్తీస్గఢ్, విదర్భ ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికి కేంద్రీకరించి ఉన్నాయి. సో వీటి ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అట్లాగే రానున్న 3-4 రోజుల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. అట్లాగే రేపు ఎల్లుండ కూడా ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం, అట్లాగే సౌత్ ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతంలో ఉన్న దానివల్ల కూడా అతి భారీ వర్షాలు కూడా 2 రోజులు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి తొందరగా ఋతుపవనాలు వచ్చాయి కదా, మనం మ్యాప్ ద్వారా కూడా కేరళ కావచ్చు, అంతకుముందు అండమాన్ కావచ్చు, ఆ తర్వాత ప్రాసెస్ అంతా వచ్చి తెలంగాణకు వచ్చినటువంటి విధానాన్ని మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం? ప్రస్తుతానికి చూసుకుంటే మనకి ముందు ఈ అండమాన్ సముద్రంలోకి 13వ తారీఖున ప్రవేశించాయి. తర్వాత క్రమేపగా 14, 15, 17 తారీఖులు, అట్లాగే 19వ తారీఖున అరేబియా సముద్రం కూడా కొంతమరికి ఆవరించాయి. తర్వాత మనకి 24 మేకి ఈ కేరళ ప్రాంతం మొత్తం, అట్లాగే కర్ణాటక, దక్షిణ కర్ణాటక, అదే బే ఆఫ్ బెంగాల్ చాలా ప్రాంతాలు కూడా ఇవన్నీ కూడా కవర్ అవటం జరిగింది. తర్వాత మనకు 26, 27 ఈరోజు చూసుకుంటే ఈ దక్షిణ మహారాష్ట్ర, కొన్ని ప్రాంతాలైనటువంటి తెలంగాణ, రాయలసీమ, అట్లాగే కొన్ని దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా కావలి వరకు కూడా
మహబూబ్ నగర్, కావలి వరకు కూడా ఇవి ప్రవేశించి కొన్ని పార్ట్స్ మిగిల్చి కత్మా ప్రాంతం అంతటా కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ వరకు కూడా ఈరోజు మనకు ఈ నైరుతి ఋతుపవనాలు మనకు చేరటం జరిగింది. సో ఋతుపవనాలు ఎంటర్ అయినటువంటి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఈ బ్లూ లైన్స్, రెడ్ లైన్స్ ఇవి దేనికి సంకేతాలు మేడం? ఎట్లా యాక్చువల్లీ విధానం మీ ఐఎండిలో చెప్పాలంటే ఎట్లుంటాయి లెక్కలు? యాక్చువల్లీ రెడ్ లైన్స్ అనేవి నార్మల్ ఆన్సెట్ డేట్స్, ఎప్పుడు ఋతుపవనాలు వస్తాయి అంటే ఇవి 100 years యావరేజ్ డేట్స్, యావరేజ్ అనమాట. వాటి ప్రకారంగా ఎక్కడ రెయిన్ఫాల్ వచ్చింది, ఎక్కడ నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి ఆ 100లలో వాటిని సీక్వెన్షియల్గా యాడ్ చేసి యావరేజ్ కట్టి తీసిన డేట్స్ అవి. ఈ బ్లూ కలర్ చూస్తే అది రియల్ టైం, ఈ ఏడాది వచ్చినవి. సో చూసుకుంటే ఇది నార్మల్ డేట్ రెడ్ కలర్, ఇది రియల్ టైం ఫర్ దిస్ ఇయర్. మ్యామ్, ఋతుపవనాలకు సంబంధించి ఎర్లీగా వచ్చాయంటున్నారు, అందులో 15 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ అంటున్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి వర్షాకాలం? ఎస్పెషల్లీ రైతులు అయితే చాలా ఎదురు చూస్తుంటారు. ఎదురు చూడకముందే వచ్చిన వర్షాలకి నైరుతి ఋతుపవనాలని ఎట్లా తీసుకోవచ్చు? గుడ్ న్యూస్ అంటారా? ఏం చెప్తారు రైతులను ఉద్దేశించి చెప్పమంటే పంటల విషయంలో, వ్యవసాయం విషయం? జూన్లో చూసుకున్నట్టయితే మనకి మొదటి వారం, రెండో వారం వరకు కూడా వర్షాలు చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 10వ తారీఖు తర్వాతే వర్షాలు ఎక్కువగా పడతాయి. సో జూన్ నెల మనకి లోటు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి కొంచెం మెరుగుదల అనేది కనిపిస్తుంది. ఈసారి మీ అంచనాలకి మించి వర్షాలు పడతాయా, లేకపోతే మీ అంచనాలు సాధారణ వర్షపాతాలు అని చెప్తారా? ఎట్లా ఉంది అంటే ఐఎండి నుంచి మీరు ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే ఏం చెప్తారు, ఏంటి? ప్రస్తుతానికి మనకి వర్షాధారంగా అవి చూసుకున్నట్లయితే మోడల్స్ ప్రకారంగా ఈ మొత్తం 4 months అన్నీ కలిపి చూస్తే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 105% ±5% ఓవరాల్ మనకు మాన్సూన్ అనేది నార్మల్ కానీ జస్ట్ అబోవ్ నార్మల్ కానీ ఉండే అవకాశం ఉంది. సమృద్ధిగా ఉంటాయి అయితే ఈసారి వర్షాలు. జూన్, జూలై, ఆగస్ట్లో వర్షాలు పడతాయి, లో ప్రెషర్స్ అవి ఫామ్ చేసి. మేడం, ఈ ఇయర్లో మీరు ఎప్పుడు వారంకి 15 రోజులకు రిలీజ్ చేస్తూ ఉంటారు, వారం. అట్లాగే రైతులకు సంబంధించి ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ అవుతుంటా. ఇప్పుడు ఋతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత సమృద్ధిగా వర్షాలు, కుండపోత వర్షాలు చాలా జిల్లాల్లో అలర్ట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ 4 రోజుల పాటు ఏ జిల్లాలను అలర్ట్ చేస్తారు, ఏ మ్యాప్ ఇస్తారు మేడం? అంటే ఎల్లో అలర్టా లేకపోతే ఆరెంజ్ అలర్టా, ఏ అలర్ట్ ఇస్తారు? ఈరోజు మనకి 27వ తారీఖున చూసుకున్నట్లయితే ఎల్లో అలర్ట్స్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. 28, 29కి ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేసాం. ఈ పైన ఫిగర్ మనం చూసుకున్నట్టయితే ఈ గ్రీన్ కలర్ అంతా కూడా లైట్ టు మోడరేట్ రెయిన్స్లో కనిపిస్తున్నాయి. అలాగే పైన ఎల్లో కలరు ఈ తూర్పు జిల్లాలో ఇవి మనకి భారీ వర్ష సూచనలు, గస్టీ విండ్స్ 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంట కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా లైట్ టు మోడరేట్ రెయిన్స్, ఇక్కడ ఉత్తర జిల్లాలో కూడా లైట్ టు మోడరేట్ రెయిన్. ఈ సెంట్రల్ జిల్లాలు, తూర్పు, పశ్చిమ జిల్లాల్లో మాత్రం మనకు ఈ భారీ, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు కూడా మనకు తూర్పు జిల్లాలో ఇలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ వర్షాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారనేసి చెప్పారు. సో పబ్లిక్కి ఏం చెప్తారు? రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి వాగులు, వంకలు చాలా ఉంటాయి, తెగిపడేవి కూడా ఉంటాయి. సో ఈ 4 రోజుల్లో కుండపోత వర్షాలకు సంబంధించి ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు? యాక్చువల్లీ కొండపోత అనేది ఉండదు, కానీ 1-2 చోట్ల భారీ కానీ అతి భారీ వర్షాలు ఉంటాయి 2-3 జిల్లాల్లోని. మరి అవి బాగులు, వంకలు పొంగే అంత విధంగా అయితే వర్షాలు ఉండవు. ఇంత పారుదల అనేది కూడా ఉండదు, ఎందుకంటే మహారాష్ట్ర అది కూడా ఇంకా వర్షాలు పడలేదు. అవి పడితేనే పైనుంచి ఎగువ నుంచి నీళ్ళు వచ్చి మనకి డౌన్ స్లోప్ ఉండి అప్పుడు ఇవి ఉంటాయి. కొండపోత వర్షాలు ఉండడం వల్ల ఈ ఫ్లడ్స్ అవి వస్తాయి. బట్ అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇంకా లేదు. అది నెక్స్ట్ జూన్ 2nd వీక్ తర్వాత అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రస్తుతానికి మాత్రం 2-3 జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ఇట్లాంటి ఎల్లో వార్నింగ్స్, ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ లిమిట్స్ హైదరాబాద్ని బేస్ చేసుకొని వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? ఆల్ ఆఫ్ సడన్ వర్షాలు వచ్చేస్తున్నాయి. మొన్న చూసుకోవచ్చు, నిన్న చూసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజ్ పైప్ లైన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 2 సెంటీమీటర్ల వర్షం వస్తేనే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఎక్కువగా వాటర్ నిలిచిపోతుంటాయి, ట్రాఫిక్ జామ్స్ ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి కదా. ఈ 4 రోజులు హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ వాసులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు?
ఓకే. ఈ 4 రోజులు చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్పుడప్పుడు గాలి తీవ్రత 30-40 కిలోమీటర్ ప్రతి గంట కూడా 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. అట్లాగే రేపు మాత్రము కొంచెం ప్రభావిత ప్రాంతాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, అట్లాగే ఇటు సైడ్ చూసుకుంటే యాదాద్రి ఈ ప్రాంతాలు, హైదరాబాద్ కూడా మనకి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మోస్తారు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎల్లుండి కూడా మళ్ళీ తగ్గుముఖం పట్టి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉంటాయి. మొత్తానికైతే ఈ 2 వారాల పాటు కొంత లైట్ రెయిన్స్ ఉన్నప్పటికీ 4 రోజులు కొంత రెయిన్స్ ఉండి ఆ తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ సెకండ్ వీక్ తర్వాత మళ్ళీ రెయిన్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఓవరాల్గా మీ అంచనాలకు మించి ఈసారి వర్షాలు ఉండొచ్చా? అంచనాలు మించి లేదు. యాక్చువల్లీ ఈరోజు మాకు రిలీజ్ అనేది ఉంటుంది, ప్రెస్ రిలీజ్ హెచ్క్యూ నుంచి. కానీ కొంతమేరకు మనకు అంచనా వేసింది ఏంటంటే మోడల్స్ ప్రకారంగా 100% అబోవ్, ఒక్కొక్కప్పుడు 103 to 105% ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఋతుపవనాలు అనేవి ముందుగా రావడం గుడ్ న్యూస్ అంటారా, లేకపోతే కొంత ఆలోచించాల్సిన తగ్గ విషయం అయింది? యాక్చువల్లీ ఇప్పుడు మనకి 1వ తారీఖు నుంచి వర్షాలు అవి తగ్గుతాయి. సో ఫ్యాక్ట్ ఏంటంటే మోడల్స్ చూపిస్తున్నాయి 10 రోజుల వరకు కూడా వర్షాలు ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత June 10th నుంచి కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. లో ప్రెషర్స్ అవి ఫామ్ అవటం వల్ల మనకి జూలై, ఆగస్ట్లో మంచి వర్షాలు అవి కూడా కురిసే అవకాశాలు. యాక్చువల్లీ అవి మనం చూస్తాము. ప్రస్తుతం మోడల్స్ ఆధారంగా మాత్రం ఇట్లాగా వర్ష ప్రభావం కనిపిస్తుంది. దానికైతే ఋతుపవనాలు ముందుగా రావడము అనేది ఒక 15 సంవత్సరాల రికార్డ్ బ్రేక్ అనుకోవాలి. ఎందుకంటే ఎదురు చూడకుండా ఋతుపవనాలు రావడం అనేది రికార్డ్ బ్రేకే. అందుకనే రైతులకు ఉద్దేశించి కావచ్చు, రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి కూడా ఈసారి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అట్లాగే వర్షాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఈ 10 days కాస్త బ్రేక్, ఈ 4 రోజులు మాత్రం వర్షాలు ఉంటాయి చెప్పారు కదా, 1, 2, 2nd, 3rd day వరకు కూడా ఈ 3 రోజుల పాటు నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఎంటర్ ఇచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కదిలే క్రమంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి. ఎస్పెషల్లీ సెంట్రల్, అట్లాగే తూర్పు, పశ్చిమ జిల్లాలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుతో పోలిస్తే రేపు అధిక వర్షాలను సూచిస్తున్నారు. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ మాత్రం కొన్ని జిల్లాలకు ప్రకటించారు. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ GHMC లిమిట్స్లో కూడా వర్షం ఎక్కువగానే ఉంది 2-3 రోజులు. కాబట్టి సాయంత్రం టైంలో ట్రాఫిక్ జామ్స్ తలెత్తకుండా, లేదంటే ట్రాఫిక్ జామ్ అయ్యే టైంలో కాస్త చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షం పడేటప్పుడు ఎక్కువగా బయటికి వెళ్లకుండా వర్షం తగ్గినాక వాళ్ళ ప్రయాణాలను చేసుకోవాలనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. రైతాంగానికి మాత్రం ఈ ఋతుపవనాలు ముందుగా ఎంటర్ అవ్వడం మాత్రం ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.